మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, ఫ్రెండ్సు, బంధువులు, ఈ బంధాల కన్నా బలమైందేంటో తెలుసా? తోడు. జీవితాంతం కలిసుండే తోడు. కష్టంలో, సుఖంలో, ఆనందంలో, విచారంలో, గెలుపులో, ఓటమిలో అన్ని వేళలా తోడుండేది భర్తకి భార్య, భార్యకి భర్త. ఆ తోడులేని జీవితంలో ఎన్నున్నా ఏదో మిస్ అయినట్టే, ఎంత గెలిచినా ఓడినట్టే. ఇవన్నీ నీకు తెలియదని కాదు, ఫ్రెండ్స్గా మా బాధ్యత అనుకుని చెప్తున్నావు. అందుకే నీ నిర్ణయం ఆకాష్, నీకొక్కడికి ఉదయం చెప్పాను, ఇప్పుడు సంధ్య ముందు కూడా చెప్తున్నాను. లోన్లీ ప్లేస్ ఎప్పుడు లోన్లీ ప్లేసే. ఆ ప్లేస్కి ఎవరు రారు, రాలేరు. అన్ని బంధాలు, బాధలు దాటుకొని వచ్చిన వాణ్ణి. కొత్తగా నేను షేర్ చేసుకోవడానికి, గెలిచి చూపించడానికి నా జీవితంలో ఏమీ లేవు, ఉండవు. మీ ఇద్దరు చూపిస్తున్న స్నేహం, ప్రేమ నాకు చాలు. ఇంతకు మించి ఇంకేం వద్దు. మీరు నిజంగా నా సంతోషం గురించి ఆలోచిస్తున్న వాళ్ళే అయితే ఇంకెప్పుడు ఈ పెళ్లి టాపిక్ గురించి మాట్లాడొద్దు. వదిన గారు, ఎందుకండి ఈ పనులు? మీకు నేను చేస్తాను కదా. నాకు కూడా చేయడం వచ్చమ్మా. ఇంట్లో ఉంటూ ఈ మాత్రం సాయం చేయలేనా? వద్దని చెప్పాను కదండి. వద్దంటే మాత్రం ఆపేస్తానా? నువ్వు ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవ్వమ్మా. ఆఫీస్ హడావిడి ఏం లేదండి. ఆల్రెడీ నేను పర్మిషన్ తీసుకున్నాను. వీలైతే వెళ్తాను, లేదంటే ఇంట్లో నుండి వర్క్ చేసుకుంటాను. ఎక్కడైనా వర్క్ ఉంటుంది కదమ్మా. ఈ పనులన్నీ నన్ను చేయనివ్వు, ఏం కాదులే. వద్దొదిన గారు, నా మాట వినండి. పర్వాలేదమ్మా, చేయనివ్వు. ఏంటి కిచెన్ లో ఫైటింగ్? ఏదైనా ప్రాబ్లమా? నన్నేమైనా హెల్ప్ చేయమంటారా? రా కావేరి, ఈ రోజు నుండి మనం ఇద్దరం కలిసి కిచెన్ డ్యూటీ చేద్దాం. ఏంటి, కావేరితో జత కడతావా? సరిపోయింది. ఈ రోజుకి నీ పని అయిపోయినట్టే. అనుకున్నది పూర్తి చేయకపోగా డబుల్ పని అవుతుందమ్మా. అమ్మా, ఇలా ఇన్సల్ట్ చేస్తే నాకెంత కోపం వస్తుందో తెలుసా? చూడత్తా, ఏ తెల్లైనా కూతురు గురించి గొప్పగా చెప్తుంది. మా అమ్మేమో అవమానిస్తూ మాట్లాడుతుంది. అవమానం ఏముందే? నిన్ను కని పెంచిందాన్ని. ఆ మాత్రం నిజానిజాలు మాట్లాడుకోకపోతే ఎలా? మాట్లాడు. ఇది అలవాటైతే ఆ తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది. నాకా? నాకెందుకు అవుతుంది? అవును మరి. నా గురించి ఇలా అందరి దగ్గర అవమానించి మాట్లాడితే నాకు పెళ్లి సంబంధాలు వస్తాయా? అసలు నాకు పెళ్ళవుతుందా? అంతే కదత్తా? లేదులే కావేరి, నీకు ఖచ్చితంగా పెళ్ళవుతుంది. బాగా మాట్లాడతావు, అందంగా ఉంటావు, అల్లరి చేస్తావు, పసిపిల్ల మనసు, పనులు కూడా వచ్చు. ఒక అబ్బాయికి ఇంతకు మించి ఏం కావాలి చెప్పు? అంటే నాకు కూడా మామ ఇలాంటి మంచివాడు, డబ్బున్నవాడు భర్తగా వస్తాడా? వస్తాడు. రెక్కల గుర్రం మీద ఎగురుకుంటూ వస్తాడు. మా అమ్మ మాటలు పట్టించుకోదత్తా. నన్ను పొగుడుతుంటే అస్సలు తట్టుకోలేదు. జలసి కాదు కానీ మీరిద్దరి మాటలు నాకైతే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా అనిపిస్తాయి. ఏదో ఒకట్లే కానీ నువ్వు చెప్పొద్దా? మా అమ్మ ఇలాంటి వాడు భర్తగా రావాలంటే ఏం చేయాలి? నువ్వు మా మామయ్యని ఎలా బుట్టలో వేసుకున్నా? కావేరి, నోర్ముయ్. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా ఏంటా మాటలు?
నేను సరదాగానే కదత్తా అడిగాను. మా అమ్మ చూడు ఎంత సీరియస్ అవుతుందో. సీరియస్ అవ్వడం కాదే, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవంటే నోటి మీద వాతలు పెట్టేస్తాను. వదిన గారు, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది, వదిలేండి. లేదమ్మా, నువ్వు కాబట్టి నవ్వుతూ తీసుకున్నావు. వేరే ఎవరైనా అయితే ఎంత పెద్ద సమస్య అవుతుంది. ఆ విషయం దీనికి ఎన్నిసార్లు చెప్పినా దీని బుర్రకెక్కట్లేదు. మెల్లగా అర్థమవుతుంది వదిన గారు. చెప్పడానికి నేనున్నాను కదా. కావేరి ఎక్కడున్నా అంతా మంచి జరుగుతుంది తప్ప ఎక్కడా ఏ సమస్య ఉండదు. థ్యాంక్స్ అత్త. మా అమ్మ కన్నా నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నావు. అది సంధ్య మంచితనం. అలుసుగా తీసుకొని ఇంకా అల్లరి చెయ్యొద్దు. అమ్మ సంధ్య, నీకు కూడా చెప్తున్నాను, దీనికి అతిగా చనువిస్తే ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. చాలమ్మా, ఇంకా ఆపు. మా అమ్మకి ఆశీర్వదించడం రాదు కానీ ఇలా శాపనార్థాలు పెట్టడం బాగా వచ్చు. నువ్వు పదత్తా. ఈరోజు కిచెన్ సెక్షన్ అమ్మకు వదిలేసి మనం సరదాగా కబుర్లు చెప్పుకుందాం. పద. దీని అల్లరి ఎప్పుడు తగ్గుతుందో ఏమో కానీ అదుపులో పెట్టేవాడు ఎక్కడున్నాడో. సడన్గా ఈ తలనొప్పి ఏంటి? వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. తల పగిలిపోతుంది. టాబ్లెట్ వేస్తే కానీ తగ్గేలా లేదు. చెప్పండి సార్. తలనొప్పికి ఒక టాబ్లెట్ తీసుకొనిరా. తలనొప్పి ఒకటే సార్? ఒళ్ళు నొప్పులు, వాంతులు, వికారం ఇలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? లైట్గా ఫీవర్ అనిపిస్తోంది. తలనొప్పి తగ్గితే అంతా సెట్ అయిపోతుంది. వెళ్ళి తొందరగా టాబ్లెట్ తీసుకొనిరా. ఈ మధ్య వైరల్ ఫీవర్ ఎక్కువ వస్తుందంట. ఒళ్ళు నొప్పులు, ఫీవర్ కూడా అంటున్నారు. ఎందుకని మంచిది సార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి బెట్టేసి చెప్పించుకోండి సార్. చూడు, తలనొప్పితోనే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. ఈ టైంలో నువ్వు పిచ్చి సలహాలు ఇవ్వకుండా చెప్పిన పని చేయి. వెళ్ళు. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూర్య గారికి తలనొప్పి ఉందండి సార్. ఏ ఆపు, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళి చెప్పిన పని చేయి. అలాగే సార్. ఏమైంది సూర్య? ఎందుకు వాడి మీద కోపడుతున్నావు? తలనొప్పి అంటున్నాడేంటి? మనోడికి పని తక్కువ, మాటలు ఎక్కువ అయ్యాయి. నాకే సలహాలు ఇస్తున్నాడు. ఆ కోపంలో తలనొప్పి తెప్పించొద్దంటే అదేదో కంప్లైంట్లో చెప్తున్నాడు. ముందు నుంచి వాడి మాటలు ఎక్కువే సూర్య. నాతో కూడా చాలాసార్లు తిట్లు తిన్నాడు. నువ్వేంటి నీరసంగా కనపడుతున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నిజం చెప్తే అనవసరంగా ఆకాష్, సంధ్య ఇద్దరు కంగారు పడతారు, ఎక్కువ కేరింగ్ తీసుకుంటారు. నిజం చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేసే బదులు అబద్ధంతో కవర్ చేయడం బెటర్. అలా ఏం లేదు ఆకాష్, వాడొచ్చి డిస్టర్బ్ చేశాడు కదా, అందుకే మూడ్ చేంజ్ అయ్యి ఇలా ఉన్నాను. సరే సూర్య, ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. నువ్వు ఫ్రీగానే ఉన్నావా? యా షూర్, చెప్పు.